ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని ప్రధాని మోదీ అన్నారు. యోగా ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతుందని చెప్పారు. యోగా సాధన వల్ల సాకారాత్మక ఆలోచనలు వస్తాయని తెలిపారు. యోగా ధ్యానంతో మన ఏకాగ్రత పెరుగుతుందన్నారు. శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేరే కాశ్మీర్ కాన్ఫరెన్స్ హాల్ వద్ద జరిగిన అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 50,000 మంది పాల్గొన్నారన్నారు మోదీ. శ్రీనగర్లో ఒక శక్తి ఉందని, యోగా ద్వారా దానిని మరింత పెంచుకోవచ్చని తెలిపారు. గత 10 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. यह अभ्यास फेफड़ों का कार्यक्षमता को बढ़ाता है। धीरे-धीरे दोनों हथेलियों को छाती पास रखिए और श्वास भरते हुए 2014లో తొలిసారి తాను అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించానన్నారు. భారతదేశ ప్రతిపాదనకు 177 దేశాలు మద్దతిచ్చాయని చెప్పారు. ఇదొక రికార్డని తెలిపారు. అప్పటి నుంచి యోగా దినోత్సవం సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉందన్నారు. విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని వెల్లడించారు. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయన్నారు. జర్మనీలో ప్రస్తుతం 1.5 కోటి మంది నిత్యం యోగా చేస్తున్నారని తెలిపారు. యోగా నేర్పే మహిళలకు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కిందన్నారు. మన దేశంలోని అనేక వర్సిటీలు యోగా కోర్సులు ప్రారంభించాయని చెప్పారు. యోగా ఇవాళ కోట్ల మందికి దైనందిన కార్యక్రమమైందని, యోగా ప్రాముఖ్యతను అనేక దేశాల నేతలు తనను అడిగారని వెల్లడించారు. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా మార్పులు వస్తాయన్నారు. నేడు 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని కోరుతున్నానని చెప్పారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ నలుమూలల యోగా చేస్తున్నందరికీ శుభాకాంక్షలు తెలిపారు. मकरासन से दोनों पैरों को मिलाइए, गर्दन को ऊपर और धीरे-धीरे श्वास छोड़ते हुए गर्दन को नीचे। इसका अभ्यास एक और बार करेंगे. पूरा ध्यान कंधों पर. రవి కిషోర్ గారు లీడ్ చేస్తారండి యోగా ప్రోటోకాల్. చేతులు భూమికి 2 3 4 5 6 7